శ్వాస ఉన్న ప్రతి మనిషి కూడా, శ్వాసించే ప్రతి మనిషి ధ్యానం చేయొచ్చు. గురుగారు చాలా సింపుల్గా చెప్పారు. అసలు ఎవరు ధ్యానం చేయొచ్చు అని అంటే, ఈ శ్వాసించే ప్రతి మనిషి కూడా ధ్యానం చేయొచ్చు. కాబట్టి సులువైనటువంటి మార్గం, కష్టం అక్కర్లేదు, దీనికి డబ్బులు ఖర్చు ఉండదు. చక్కగా సమయాన్ని కేటాయించుకుని కళ్ళు రెండు మూసుకుని సహజంగా జరిగేటువంటి, బలవంతంగా కాదండి, సహజంగా మనం ప్రతిరోజు శ్వాసిస్తూ ఉన్నాం. సహజంగా ఆ సహజంగా శ్వాసించేటువంటి ఆ శ్వాస మీద ధ్యాస పెట్టి చేస్తుంటే అనేక రకాలైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడు కట్ చేసి మళ్ళీ శ్వాసను గమనిస్తూ ఉండడం, ఇలా నిరంతరం చేస్తూ ఉంటే జాయిగా ఆలోచనలు తగ్గి ఈ మనసు పరిశూన్యమవుతుంది. ఆ పరిశూన్య స్థితినే ధ్యాన స్థితి అన్నారు. కాబట్టి ఆ శూన్యంలో ఎంతసేపు మనం ఉంటామో అంతసేపు శక్తిని మనం పొందడం జరుగుతుంది. ఆ శక్తి ద్వారా మన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఉన్నటువంటి బ్లాక్స్ అన్నీ క్లియర్ అవుతాయి, అనారోగ్యాన్ని తగ్గుతాయి, మానసిక స్థితి కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది.